ఒంగోలు అభివృద్ధి కోసం మీరంతా పార్టీలోకి రావటం చాలా సంతోషకరం. అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం మరింతగా కృషి చేద్దామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు నగరం 46వ డివిజన్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు లోక్ సత్తా పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత సుమారుగా 100 కుటుంబాలు దామచల్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ జనార్దన్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పరిపాలన సాగించే చంద్రబాబుకు, ఒంగోలు అభివృద్ధికి నిరంతరం పాటుపడిన దామచల్ల జనార్దన్కు తమ మద్దతు అని, ఎమ్మెల్యేగా జనార్దన్ గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. కాండ్ర మల్లికార్జున ఆధ్వర్యంలో సంతనూతలపాడు లోక్ సత్తా పార్టీ అభ్యర్థి వరికూటి రాము, వైసీపీ నాయకులు వరికూటి ప్రేమ్చంద్, వరికూటి వంశీ, తాళ్లూరి జయంత్ బాబు, వేమూరి ప్రేమ్ కుమార్, షేక్ సుభాని, కొప్పోలు చైతన్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 46వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎండ్లూరు రవి, గుట్టపల్లి సాయి జనార్దన్, గుట్టపల్లి శ్రీమన్నారాయణ, బొడపాటి వెంకట్, గుంటూరు శ్రీహరి మరియు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన యువత ప్రేమ్చంద్, అదేవిధంగా వరికూటి రాము, అశోక్, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో దగ్గర 200 మంది యువత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళు వస్తున్నారని తెలిసి మామిడిపాలెం కార్పొరేటర్ అంట అతను వీళ్ళకి ఫోన్లు చేసి ఎట్లా వెళ్తారు అది ఇది అని మాట్లాడతాడు. అదేవిధంగా కొంతమందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళటానికి లేదని చెప్పేసి బెదిరిస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. మేమేమి వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా.
నేను వీళ్ళ ఎమ్మడబడి తీసుకోవాలా. వాళ్ళు జరుగుతున్న పరిస్థితులను బట్టి మంచి చెడు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి, ఇక్కడ ఉండే వ్యవస్థ మారాలి అనే ఉద్దేశంతో ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న ముస్లిమ్స్ ఇద్దరు చేరితే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కండవలు వేపిస్తారు. అసలు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే మళ్ళీ కండవలు వేయించారు. ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు, తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎవరైతే మన వాళ్ళంతా కూడా కాబట్టి చాలామంది పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. పార్టీ ఇంకా కూడా స్ట్రెంథన్ చేస్తాం. పార్టీలో మొన్నటిదాకా ఏదో ఒక ఒత్తిళ్ళు అని చెప్పో రేషన్ కార్డులనో పెన్షన్లనో లేకపోతే ఇంకోటనో ఈ బెనిఫిషియర్స్ని రానికుండా ఆపుతా ఉన్నారు. ఇక ఆపేదానికి కూడా లేదు కాబట్టి అందరూ కూడా వచ్చేవాళ్ళన్నారు. ఈ జాయినింగ్స్ ఇట్లానే కొనసాగిస్తాం. వీళ్ళు ఎంతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఈరోజు వీళ్ళంతా కూడా మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందన ధన్యవాదాలు చేస్తున్నా. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బెదిరింపులు వచ్చినా, మీ వ్యక్తిగత కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా కూడా మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మాకు ఫోన్ చేయండి, కలవండి, తప్పకుండా కూడా చేస్తాం. భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తుంది. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి వచ్చింది మా మావయ్య వరకోటి రాము అంకుల్, మల్లికార్జున అంకుల్. వీళ్ళకైతే మేము చాలా కృషి చేసి అందరిని మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చారు. కష్టమైన నష్టమైన ఇక నుంచి ఇంక అన్నతోనే ఏదైనా సింగిల్ పాయింట్ తీసేయడం వలన మరీ దుర్మార్గంగా ఉంది. నన్ను బెదిరిస్తారు కూడా, ఇంకా ఉంది, అవకాశం ఉంది, బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ మనం దేనికి లొంగే పరిస్థితి లేదు. మీకు చేతనం చేసుకోమని చెప్పాము. అదేవిధంగా అభివృద్ధి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం దృష్టిలో పెట్టుకొని జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఆయన అండదండలతోటి మేము పనిచేయాలని నిర్ణయించుకొని చేరటం జరిగింది వైసీపీ నుంచి.